యెమెన్లో ఉరికంభం ఎక్కబోతున్న భారతీయ నర్స్ నిమిష ప్రియ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుపై నమోదైన పిటిషన్ను విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. ఉరిశిక్ష నుంచి నిమిషను రక్షించేందుకు దౌత్య మార్గాన్ని ఉపయోగించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ నెల 14న విచారణ జరపనుంది. నిమిష ప్రియకు ఈ నెల 16న ఉరిశిక్ష అమలు కానుంది. సుప్రీంకోర్టు 14న విచారణ జరిపితే దౌత్య చర్చలకు కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుంది కనుక ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని సీనియర్ న్యాయవాది రాజేంత్ బసంత్ తెలిపారు. కనుక త్వరగా విచారణ జరపాలని కోరారు. షరియత్ చట్టం ప్రకారం బాధిత కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లిస్తే నిమిషను విడుదల చేయొచ్చని ఆయన ధర్మాసనానికి తెలిపారు. కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిష నర్స్ కోర్సు పూర్తి చేసిన తర్వాత 2008లో యెమెన్కు వెళ్లారు. 2011లో వివాహం చేసుకున్న ఆమె అక్కడే ఓ క్లినిక్ తెరవాలని అనుకున్నారు. యెమెన్ చట్టాల ప్రకారం ఆ దేశానికి చెందిన తలాల్ ఆదిబ్ మహదీని వ్యాపార భాగస్వామిగా చేసుకుంది. వీరిద్దరూ కలిసి అల్ అమన్ మెడికల్ కౌన్సిల్ అనే సెంటర్ను ప్రారంభించగా కొంతకాలం సజావుగా సాగింది. భర్త కుమార్తె కేరళకు వెళ్లిపోవడంతో నిమిష ప్రియకు వ్యాపార భాగస్వామి మెహదీ నుంచి వేధింపులు మొదలయ్యాయి. 2017లో అక్కడి నుంచి పారిపోయేందుకు ఆమె ప్రయత్నించింది. మెహదీకి మత్తుమందిచ్చి తన పాస్పోర్ట్ లాక్కోవాలని భావించింది. ఈ ప్రయత్నంలో మత్తుమందు మోతాదు ఎక్కువ కావడంతో మెహదీ చనిపోయాడు. ఈ కేసును విచారించిన కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. గతేడాది నిమిష తల్లి ప్రేమకుమారి యెమెన్ వెళ్లారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చి తన కుమార్తెను కాపాడుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. 16న నిమిషకు ఉరిశిక్ష అమలు కానుంది. Considering the urgency of the matter, and the bench directed us to serve the advance copy to Attorney General's office, so they can look into the matter and they can do something, and the government can do whatever possible ways. So the matter will be listed on 14th of July on Monday. Agreed to hear, considering the urgency of the matter, and the bench directed us to serve the advance copy to Attorney General's office, so they can look into the matter and they can do something.